చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్లైమాక్స్ సమయం వచ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రేపు ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 77 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా తమిళనాడులో 62, కేరళలో 43, అస్సాంలో 40, పుదుచ్చేరిలో 6 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఈసారి పోలింగ్ భారీ స్థాయిలో నమోదు కావడంతో అభ్యర్థుల ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు జాతీయ రాజకీయాలు గమనాన్ని మార్చే అవకాశం ఉండటంతో దేశమంతా రేపటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యాహ్నానికి మెజార్టీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను చూస్తూనే ఉండండి. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్లైమాక్స్ సమయం వచ్చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 77 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా తమిళనాడులో 62, కేరళలో 43, అస్సాంలో 40, పుదుచ్చేరిలో 6 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఈసారి పోలింగ్ భారీ స్థాయిలో నమోదు కావడంతో అభ్యర్థుల ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చే అవకాశం ఉండటంతో దేశమంతా రేపటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మధ్యాహ్నానికి మెజార్టీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.